హరే కృష్ణ. అందరికీ కూడా మన భాగవతామృతం కార్యక్రమానికి స్వాగతం అండి. కార్యక్రమం మొదలు పెట్టే ముందు ప్రార్థనలు చేద్దాము. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముదీరయేత్. శృణ్వతాం స్వకదా కృష్ణ పుణ్యశ్రవణ కీర్తన హృదయంతస్థో హి అభద్రాణి విధునోతి సుహృత్సతాం. నష్టప్రాయేషు అభద్రేషు నిత్యం భాగవత సేవయా భగవతి ఉత్తమ శ్లోకే భక్తిర్భవతి నైష్టకి. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయా చక్షురున్మిలితం యేన తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపా కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురు శ్రీయుతాపదకమలం శ్రీగురున్ వైష్ణవాంశ శ్రీరూపం సాగ్రజాతం సహగణా రఘునాథాన్వితం తాం సజీవం సాద్వైతం సావధూతం పరిజనా సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీరాధా కృష్ణ పాదాన్ సహగణా లలిత శ్రీ విశాఖాన్వితాంశ. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధా కాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగీ రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త వృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ. ఈరోజు మనము శ్రీమద్ భాగవతము చతుర్థ స్కందంలో హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. ఈరోజు శ్రీమద్ భాగవతం. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామాలు ప్రభుజీ. హరే కృష్ణ, దండవత్ ప్రణామాలు అందరికీ. ఈరోజు మనం శ్రీమద్ భాగవతము చతుర్థ స్కందంలో 21వ అధ్యాయంలో 8వ శ్లోకం నుంచి నేర్చుకుందాం అండి. సూతం వాచ తదాదిరాజస్య యస్సో విజృంభితం గుణైరశేషైర్గుణవత్సభాజితం క్షత్తామహాభాగవతా సదస్పతే కౌశారవిం ప్రాహ గృణంతమర్చయన్. సూత గోస్వామి పలికెను, ఓ ఋషి ప్రముఖ సౌనక, పరమయోగ్యుడును మహిమాన్వితుడును ప్రపంచమంతటను కీర్తింపబడిన వాడును అగు ఆదిరాజు పృథువు యొక్క పలు కర్మలను గూర్చి మైత్రేయుడు పలుకగా విని మహాభాగవతుడగు విదురుడు ఆ మునిని అర్చించి ఇట్లు ప్రశ్నించెను. విదురం వాచ శోభిషిక్త పృథుర్విప్రైర్ లబ్ధాశేషాసురార్హణః
బిభ్రత్సా వైష్ణవం తేజో బాహ్వోర్యాభ్యాం దుదోహగా. విదురుడు పలికెను, బ్రాహ్మణోత్తమ మైత్రేయ, ఋషులచే బ్రాహ్మణులచే పృథువు రాజ్యాభిషక్తుడైనట్టి వైనము మిక్కిలి సుబోధకముగానున్నది. దేవతలందరూ అతనికి అసంఖ్యాకమగు కానుకలనిచ్చిరి. అతడు కూడా విష్ణువు నుండి శక్తిని బెడసి స్వయముగా తన ప్రభావమును విస్తరింపజేసెను. ఆ విధముగా అతడు దరిద్రిని మిగుల వర్ధిల్లజేసెను. స్వప్నమతజీ చదవండి భాష్యము. హరే కృష్ణ ప్రభు. చదువుతాను ప్రభు. నెక్స్ట్ శ్లోకం చదువుతాను ప్రభు. ఎవరు చదవమని ప్రభు. సునీత హర్బ మాత చదవండి. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాద ప్రణామాలు. ప్రభుజీ నేను ఫస్ట్ యాడ్ చేసి నేను చదువుతా ప్రభుజీ. మాతాజీ వరుసలు అందరికీ వస్తాయి మాతాజీ. విష్ణుశీల ప్రపాదికి జై. పృథు మహారాజు విష్ణు భగవానుని శక్తావేశ అవతారమును మరియు సహజముగా గొప్ప భక్తుడును అయినందున దేవతలందరూ అతని ఎడల ప్రసన్నులై రాజ్యపాలనలో తోడ్పడుటకు అతనికి పలు విధములుగా కానుకలను ఇచ్చిరి. ఋషులు సాధువులు కూడా అతనికి పట్టాభిషేకములో పాల్గొనిరి. ఆ విధముగా వారిచే ఆశీర్వాదములను బడిసి అతడు దరిద్రిని పరిపాలించుచు ప్రజలను సంతుష్టి కొరకై భూమి నుండి సమస్తమును పితికెను. పృథుమహారాజు యొక్క అట్టి కర్మలను గురించి గడిచిన అధ్యాయంలో ఇదివరకే వివరింపబడినది. రాబోవు శ్లోకములో విదితముగా కానున్నట్లు ప్రతి దేశాధినేత కూడా తన రాజ్య పరిపాలనలో పృథువును అనుసరింపవలసి ఉన్నది. ప్రధాన అధ్యక్షుడే రాజే కావచ్చును, లేదా రాష్ట్రపతి కావచ్చును, ప్రభుత్వ రాజవ్యవస్థ కావచ్చును, లేదా ప్రజాస్వామ్యము కావచ్చును. ఏదైనాను పృథువు నెలకొల్పిన పూర్ణమగు విధానమును అనుసరించినచో ప్రతి ఒక్కరును సుఖవంతులు కాగలరు. ఆ విధముగా ఎల్లరూ దేవదేవుడు శ్రీకృష్ణుని భక్తియుత సేవను నొనరించుట అతి సులభము కాగలదు. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామాలు. హరే కృష్ణ మాతాజీ. సో నిన్న మనము చూసాం ఏ విధంగా అయితే కనుక పృథు మహారాజుని అందరూ కూడా ఆహ్వానించారు. ఎవరైతే కనుక వాళ్ళ రాజ్యంలో ఉన్నటువంటి వాళ్ళ చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అనేటువంటి తారతమ్యాలు ఏమీ లేకుండా అందరూ కూడా పృథు మహారాజుని చక్కగా చాలా భక్తి శ్రద్ధలతోటి అందరూ కూడా ఆహ్వానించారన్నమాట. సో ఆహ్వానించిన తర్వాత పృథు మహారాజు అంతలాగా గొప్ప ఆహ్వానం దొరికినా సరే ఆయన ఏమి గొప్పగా పొంగిపోవడం కానీ లేకపోతే కనుక ఉప్పొంగిపోవడం కానీ అలాంటిది ఏమీ కూడా చేయలేదన్నమాట. ఆయన చాలా నార్మల్ గా ఉన్నారనమాట. సో ఇవన్నీ చెప్పిన తర్వాత ఇంకా మైత్రేయుని ఇంకా క్లోజ్ చేశారనమాట. ఆ విధంగా పృథు మహారాజు చివరికి ఎక్కడికి వెళ్ళారు, ఆయన భగవద్ధామానికి వెళ్ళారు అని చెప్పేసి మైత్రేయుని మనకి ఏం చెప్పారు ఇక్కడ 7వ శ్లోకంలో చివరిలో చెప్పారు. అటు గొప్ప సాఫల్యమును బడిసి విశ్వవిఖ్యాతమగు యశస్సును పొందిన పిమ్మట అతడు అంత్యమున దేవదేవుని చరణార విందములను బడసెను అని చెప్పి అక్కడితో ఇంకా క్లోజ్ చేశారనమాట. సో కానీ ఏంటంటే కనుక ఆ భక్తులకి గొప్ప భక్తుల గురించి ఎంత విన్నా సరే ఇంకా తని తీరదు కాబట్టి ఇంకా విదురుడు ఆయన గురించి చెప్పమని చెప్పి ప్రశ్నిస్తారనమాట. ఇంకా సో అదేమిటి అనేటువంటిది మనము ఇప్పుడు చూడబోతున్నాం అనమాట. సో ఇక్కడ భాషల్లో మనకి ప్రభుపాదుల వారు చెప్తున్నారనమాట. సో ఆది రాజు అనమాట, మొట్టమొదటి రాజు అనమాట, ఐడియల్ కింగ్ ఎవరు అని అంటే కనుక పృథు మహారాజు. సో మొత్తం ఆయన ఎంత చక్కగా రాజ్యం చేశారు అని అంటే కనుక దేవతలు సంతోషంగా ఉన్నారు, ప్రజలు సంతోషంగా ఉన్నారు, భూమాత కూడా సంతోషంగా ఉంది, అందరూ కూడా సంతోషంగా ఉన్నారు అనమాట. సో ఎవరైనా సరే రాజ్యం చెయ్యాలి అంటే కనుక పృథు మహారాజు పెట్టినటువంటి విధానాలను బట్టి పాటిస్తే కనుక ఎవరైనా సరే ఆ రాజ్యము చాలా సంతోషంగా సౌభాగ్యంగా ఉంటుందన్నమాట. ఇంకా విదురుడు ఏం అడుగుతున్నారు, ఏం ప్రశ్నలు అడుగుతున్నారు అనేటువంటిది మనం చూద్దాం. కోన్వాస్య కీర్తిం న శృణోత్యభిజ్ఞో యద్విక్రమోచ్ఛిష్టమశేష భూపా లోకాః సపాలా ఉపజీవంతి కామా మధ్యాపి తన్మే వద కర్మ శుద్ధం. ఘనమైన కీర్తిని కలిగిన వాడు, ఉదాత్తమకు పాలనను కొనసాగించిన వాడు అగు పృథు మహారాజును వివిధ లోకములలోని రాజులు దేవతలు ఇంకనూ అనుసరించుచున్నారు. అటువంటి వాని కీర్తిని ఎవడు వినుటకు యత్నింపకుండు. పృథువు కర్మలు పవిత్రములు మంగళమయములు అయినందున
అతనిని గూర్చి నేను మరింత వినగోరుదును. స్వప్నమాత చదువుతారండి. చదువుతాను ప్రభు. 20th చాప్టర్ ప్రభు. 21 మాతాజీ. 21 9th శ్లోకం ప్రభు. ఇప్పుడు మీరు చదవాల్సిన 10వ శ్లోకం మాతాజీ. ఓకే, థ్యాంక్ యూ. హరే కృష్ణ ప్రభు. దండవత్ ప్రణామ్. భాష్యము బై శ్రీల ప్రభుపాద్ కి జై. సాధు పురుషుడగు విదురుడు పృథు మహారాజును గూర్చి మరలా వినగోరుటలోని ప్రయోజనము సామాన్యముగు రాజులకు పరిపాలనాధికారులకు ఒక ఉపమానమును నెలకొల్పుటయే. జనసామాన్యమునకు శాంతి సౌభాగ్యములు కలుగునట్లుగా తమ రాజ్యములను లేదా దేశములను శ్రద్ధగా పాలించుటకై వారు పృథు మహారాజు యొక్క కర్మలను పదే వినుగోరవలెను. కాని దురదృష్టవశాత్తు ప్రస్తుతము పృథు మహారాజును గూర్చి వినువాడు కాని అతనిని అనుసరించువాడు గాని లేడు. కనుకనే ప్రపంచంలోని ఏ దేశము కూడా సుఖవంతము గాని ఆధ్యాత్మిక అవగాహనలో వృద్ధి చెందినది కాకున్నది. కానీ మానవ జన్మ యొక్క ఏకైక ప్రయోజనం ఇదియే. థ్యాంక్ యూ ప్రభు. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ, థ్యాంక్ యూ. సో యాక్చువల్ గా ఏంటంటే కనుక అంత గొప్ప కీర్తిని కలిగినటువంటి వాడు, గొప్ప పాలన కలిసి ఉండినటువంటి పృథు మహారాజుని గురించి ఇంకా గొప్ప గొప్ప లోకాల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఇంకా అనుసరిస్తున్నారు అనమాట. కానీ ఏమైంది, దురదృష్టవశాత్తు ఈ యొక్క పృథు మహారాజుని గురించి జనసామాన్యానికి ఎవ్వరికి కూడా తెలియట్లేదు అనమాట. సో మనం కూడా భాగవతం చదవలేదు అంటే కనుక అసలు పృథు మహారాజు ఎవరు అంటే కనుక మనకు కూడా తెలియదు అనమాట. సో కానీ ఏంటంటే కనుక పృథు మహారాజుని గురించి, ఆయన గొప్ప కర్మల గురించి, ఆయన యొక్క పాలనల గురించి కూడా అందరూ కూడా నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉందన్నమాట. సో ఆయన గురించి చక్కగా తెలుసుకుంటే కనుక రాజ్యాతి నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా తెలుసుకుంటే కనుక వాళ్ళ యొక్క రాజ్యము, ప్రపంచము అంతా కూడా సుఖశాంతులు వర్ధిల్లుతాయి అన్నమాట. సో ఇక్కడ విదురుడు అడుగుతున్నారు అనమాట, నాకు ఇంకా ఆయన గురించి వినాలని ఉంది, ఆయన చేసినటువంటి మంగళకరమైన కర్మలు, ఆయన చేసిన పనులు ఏవైతే ఉన్నాయో వాటి గురించి ఇంకా చెప్పండి అని చెప్పని అడుగుతున్నారు. దానికి సమాధానంగా మైత్రేయుని ఇంకా ఆయన గురించి చెప్పడం మొదలు పెడుతున్నారు అనమాట. మైత్రేయం వాచ గంగా యమునయోర్నద్యో రంతరాక్షేత్రమావసన్ ఆరబ్ధానేవ బుభుజే భోగాన్ పుణ్యాజిహాసయా. మైత్రేయుడు విదురునితో పలికెను, విదురా, పృథువు గంగా యమునల నడుమనున్న ప్రాంతమున వసించెను. అతడు పరమైశ్వర్యవంతుడై ఉన్న కారణమున తన పుణ్య ఫలమును తరిగించుకొనుటకు లభ్యమైనట్టి భోగములను అనుభవించుచున్నట్లుగా గోచరించెను. భవానీ మాతాజీ చదవండి. హరే కృష్ణ ప్రభుజీ, ప్రణామాలు. భాష్యము. పుణ్యము పాపము అనటి పదములు సామాన్య జీవుని కర్మల విషయముననే అన్వయించును. కానీ పృథు మహారాజు విష్ణు భగవానుని సత్యావేశ అవతారం అయినందున పుణ్యపాప ఫలములకు అతడు లోను కాడు. గతమున వివరించి ఉన్నట్లుగా ఏదేని ప్రత్యేక ప్రయోజనార్థమే ఒకానొక జీవునికి భగవానునిచే శక్తి ప్రధానము కావింపబడినప్పుడు ఆ జీవుడు సత్యావేశ అవతారం అనబడెను. పృథువు సత్యావేశ అవతారమే గాక గొప్ప భక్తుడు కూడా అయ్యుండెను. కర్మఫలములు భక్తునిపై పనిచేయవు. ఈ విషయమే బ్రహ్మ సంహిత యందు కర్మాన్ని నిర్దహతి భక్తి భాజాం అని తెలుపబడినది. అనగా భక్తుల పాపపుణ్య ఫలములు భగవానుని చేతనే నశింపచేయబడుచున్నవి. ఇచ్చట అరబ్ధానేవ అని పదమునకు పూర్వ కర్మ వలన సాధించున్నట్లుగా అని భావము. కానీ పృథువు విషయమున గత కర్మ ఫలమైనది ప్రశ్నయే ఉదయించదు. కనుక సామాన్య మానవులతో తారతమ్యం సూచించుటకే ఏవా అని పదము వాడబడినది. భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు అవజానంతి మా మూఢాహ్ అని పలికెను. అనగా భగవదవతారంను జనులు కొన్ని మార్లు సామాన్య మానవునిగా పొరబడుదురని భావము. భగవానుడు అతని అవతారములు లేదా అతని భక్తులు సామాన్య మానవులుగా కనపట్టినన్ను వారిని ఆ విధముగా భావించరాదు. అంతేగాక శాస్త్రవచనములచే ఆచార్య వచనములచే సమర్థింపబడని సామాన్యుని అవతారముగా లేదా భక్తునిగా అంగీకరింపరాదు. శాస్త్ర నిదర్శనం ద్వారానే సనాతన గోస్వామి శ్రీ చైతన్య మహాప్రభును దేవదేవుడకు శ్రీకృష్ణుని ప్రత్యక్ష అవతారముగా గుర్తించగలిగాను. తాను సాక్షాత్తుగా శ్రీకృష్ణుడే అనడి విషయమును శ్రీ చైతన్యులు ఎన్నడును వెల్లడి కావింపకున్నను అతడు దానిని తెలుసుకొనగలిగాను. కనుకనే ఆచార్యుని గురువుని ఎన్నడును సామాన్య మానవునిగా భావింపరాదని ఉపదేశింపబడింది. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ.
హరే కృష్ణ మాతాజీ, థ్యాంక్ యూ. సో ఇక్కడ మళ్ళీ విదురుడు అడిగారు అనమాట మైత్రేయ మునిని, ఇంకా పృథు మహారాజు యొక్క గొప్ప కర్మల గురించి చెప్పండి అని అంటే కనుక ఆయన చెప్పడం మొదలు పెట్టారు. సో పృథు మహారాజు ఆయన ఎక్కడ నివసించారంట? గంగా యమునుల నడుము ఉన్నటువంటి ప్రాంతంలో ఆయన నివసించారంట. సో ఆయన ఎంతో ఐశ్వర్యవంతుడై ఉన్నందువలన ఆయన యొక్క పుణ్యాలన్నింటినీ కూడా కరిగించుకోవడానికి ఆ భోగాలన్నింటినీ కూడా అనుభవిస్తున్నట్లుగా గోచరించెను. అంటే ఆ విధంగా కనపడుతోంది అని చెప్పారు అని అంటే ఏంటి? అది కాదు కారణము అని అర్థం అనమాట. ఏమిటి నిజమైన కారణము అంటే కనుక భాష్యంలో ప్రభుపాదుల వారు మనకు చెప్తున్నారు అనమాట. సో ఎవరికైనా సరే మామూలు జీవులందరికీ కూడా ఏముంటాయండి? పాపాలు పుణ్యాలు రెండు ఉంటాయి అన్నమాట. సో పాపాలు మనకి ఎలాగా వాటిని కష్టాలను అనుభవిస్తే కనుక పాపాలు పూర్తయిపోతాయి. అదేవిధంగా పుణ్యాలు అయితే కనుక సుఖాలను అనుభవిస్తే కనుక పుణ్యాలు కూడా పూర్తయిపోతాయి అన్నమాట. కానీ పృథు మహారాజు ఏమిటి? ఆయన శక్తి ఆవేశ అవతారం అన్నమాట. సో భగవంతుడి యొక్క శక్తి ఆవేశ అవతారం కాబట్టి ఆయనకి పాపము పుణ్యము అలాంటివి ఏమి ఉండవు. ఇంకా గత జన్మ కర్మ అనేటువంటిది అసలు ఉండనే ఉండదు. ఇంకా చెప్పాలి అని అంటే కనుక శక్తి ఆవేశ అవతారమే కాదు, భక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి కూడా ఉన్నటువంటి పాప పుణ్యాలు అన్నిటినీ కూడా స్వామి ఏం చేసేస్తారు? మొత్తం అంతటిని కూడా నాశనం చేసేస్తారు ఆయన. కాబట్టి ఇంకా పృథు మహారాజ్ సంగతి అయితే కనుక ఆయనకి ఇంతకు ముందు జన్మలో కర్మ అనేటువంటిదే ఏమీ ఉండదు అనమాట. కానీ ఏంటంటే కనుక మామూలు వాళ్ళందరూ కూడా ఏమనుకుంటారు? భగవద్ అవతారాన్ని కూడా మనతోటి సమానంగా చేసేస్తారనమాట. సో ఏ అవతారం అయినా సరే భగవద్ అవతారం అవ్వాలంటే కనుక మనకి భగవద్గీతలో చాలా ప్రమాణాలు చెప్పారు. సో ఆ ప్రమాణాలు అదేవిధంగా గురువు, సాధు, శాస్త్రం ఈ మూడు కూడా కన్ఫర్మ్ చేస్తేనే ఎవరినైనా సరే మనము ఒక భగవంతుని యొక్క అవతారం కింద మనం గుర్తించాలి. పృథు మహారాజుని కూడా అలాగే గుర్తించారు. ఎలాగా? ఆయన చేతిలో ఉన్నటువంటి ఆ యొక్క సింబల్స్ ఏవైతే ఉన్నాయి, కాళ్ళలో ఉండే సింబల్స్ ఏవైతే ఉన్నాయి, వాటిని బట్టి అంతా చూసి బ్రహ్మదేవుడే స్వయంగా చూసి వాటిని గుర్తించి అప్పుడు ఆయన భగవంతుని యొక్క అవతారం అని చెప్పి కన్ఫర్మ్ చేశారు. అక్కడ ఉన్నటువంటి భక్తులందరూ కూడా కన్ఫర్మ్ చేశారు. కాబట్టి ఆయన అవతారం కింద అంగీకరించాలన్నమాట. సో కానీ ఏంటంటే గనక మామూలు వాళ్ళందరూ కూడా ఏంటి? నేనే భగవంతుణ్ణి అని చెప్పి చెప్పుకోవడానికి అందరూ చాలా ఇష్టపడతారు అనమాట. కానీ భగవంతుడు మాత్రము ఆయన వచ్చినప్పుడు నేనే దేవుణ్ణి అని చెప్పి చెప్పుకోవడానికి ఆయన ఇష్టపడ్డారు అనమాట. చైతన్య మహాప్రభువు ఆయన శ్రీకృష్ణుడే స్వయంగా రాధారాణి యొక్క మూడ్లో వచ్చినా సరే ఆయన ఎప్పుడు కూడా ఎక్కడా కూడా నేనే భగవంతుణ్ణి నేనే కృష్ణుణ్ణి అని ఎక్కడా చెప్పుకోలేదు. సో ప్రతి చోట కూడా ఆయన నేను కృష్ణుడి యొక్క భక్తుణ్ణి, ఇంకా చెప్పాలి అంటే కనుక ఆయన యొక్క భక్తుల యొక్క దాసుల యొక్క దాసుణ్ణి అని చెప్పి ఆయన చెప్పుకున్నారనమాట ప్రతి చోట కూడా. కానీ ఎలా అయితే కనుక సూర్యుడిని మనము చెయ్యి అడ్డం పెడితే కనుక ఎలా అయితే కనుక ఆపలేమో, అదే విధంగా కృష్ణుడిని కూడా ఆయన నేను దేవుణ్ణి అని చెప్పి చెప్పుకోకపోయినా సరే అవన్నీ కూడా లక్షణాలన్నీ కూడా కనబడతాయి అన్నమాట. సో ఎవరికి కనబడతాయి అంటే కనుక భక్తులకి. సనాతన గోస్వామికి ఆయన గుర్తించారనమాట. గుర్తించి ఆయనే దేవాది దేవుడు అని చెప్పి చెప్పారనమాట. సో కాబట్టి గురువుని కూడా ఎప్పుడు కూడా మనము భగవంతుడిని కూడా మనతో పాటు సమానంగా చూడకూడదు. అదే విధంగా ఆధ్యాత్మిక గురువు ఎప్పుడైతే ఉన్నారో వాళ్ళని కూడా మనము సామాన్యుడి కింద చూడకూడదు. సో గురువు ఒక్కొక్కసారి గృహస్థు కింద ఉన్నారనుకోండి, ఆయన కూడా మనలాగే ఫ్యామిలీ మ్యాన్, ఏముంది గృహస్థే కదా, సో ఆయనకి మనకి తేడా ఉంది అలా అనుకోకూడదు. సో గురువు వేరే కంట్రీ నుంచి వచ్చారో అనుకోండి, అమెరికా నుంచో లేకపోతే ఆఫ్రికా నుంచో వచ్చారనుకోండి, గురువుని అలా కూడా మనం చూడకూడదు. ఆయన అమెరికన్ గురువు, లేకపోతే ఆయన ఆఫ్రికన్ గురువు, లేకపోతే ఈయన ఇండియన్ గురువు, లేకపోతే కనుక పలానా స్టేట్ లో గురువు, ఈయన హిందీ గురువు, సో ఈయన సౌత్ ఇండియన్ గురువు. సో అలాగ మనము గురువుని ఆయన యొక్క రంగు, ఆయన యొక్క శరీరము, ఆయన యొక్క శరీరంలో ఉన్నటువంటి లోపాలు వేటితో కూడా మనం గురువుని చూడకూడదు. సో గురువుని ఎప్పుడు కూడా మనము భగవంతుని యొక్క ప్రతినిధి కింద మాత్రమే చూడాలి, ఆయనకి సేవలు అందించాలన్నమాట. సర్వత్రా స్ఖలితా దేశా సప్తద్వీపై దండదృక్ అన్యత్ర బ్రాహ్మణ కులాదన్య త్రాచ్యుత గోత్రథా. పృథువు అసమానుడైన రాజయుండెను. రాజదండమును చేపట్టి అతడు భూమిపై గల సప్తద్వీపములను పాలించెను. తిరుగులేని అతని ఆజ్ఞలను సాధువులు, బ్రాహ్మణులు, అచ్యుత గోత్రీకులు, వైష్ణవులు తప్ప వేరెవ్వరును అతిక్రమించ జాలకుండిరి.
హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. రత్నకుమారి మాతాజీ మీరు మొదటి 2 పారాగ్రాఫ్లు చదవండి. సో ఆ తర్వాత మిగతాది రాధమ్మ మాతాజీ మీరు మిగతా భాష్యం అంతా కూడా చదవండి మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రణామాలు ప్రభుజీ, ప్రభుజీ. దండవత్ ప్రణామ్. హరే కృష్ణ భాష్యం ప్రభుజీ. హరే కృష్ణ హరే కృష్ణ. ఎవరండి మాట్లాడేది? ప్రభుజీ. నేను సునీత హరిబాబుని ప్రభుజీ. ఆ, ఇవాళ ఫస్ట్ మాతాజీ శాంతకుమారి మాతాజీ వచ్చారు ప్రభుజీ. ఆమె వచ్చిన తర్వాత రెండోసారి నేను వచ్చాను. ఫస్ట్ ఆమె జమన్ అయింది, ఎందుకు వెనక్కి వెళ్ళిపోయింది. ఈ గూగుల్ ఓకే అప్డేట్ తేడా ఉంది ప్రభుజీ. ఓకే మాతాజీ. నేనేమో ఓకే థర్డ్ రైట్ చేశాను ప్రభుజీ, ఆ, ఇంతవరకు అదే రాలేదు. తేడాలు వచ్చేసినాయి. ఇదివరకు అట్లా ఓకే లైన్ మాతాజీ. నీకు తేడాలు వచ్చినాయి ఇవాళ ఎందుకనో. ఓకే 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 మాతాజీ. క్లాస్ రావడం. ఓకే అయితే శాంతకుమారి మాతాజీ మీరు మొదటి 2 పారాగ్రాఫ్లు చదవండి. సునీత మాతాజీ మీరు తర్వాత మిగతా భాష్యం చదవండి. రత్నకుమారి మాతాజీ మీరు తర్వాత శ్లోకం చదువురిగి. హరే ఓకే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. భాష్యం. సప్తదీపను పదము ఆసియా, ఐరోపా, ఆఫ్రికా, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, ఆస్ట్రేలియా, ఒషినియాను సప్త మహాదీపములను లేదా ఖండములను సూచించును. వేదకాలము లేదా వేద చరిత్ర పూర్వమున అమెరికా దేశము మరియు ప్రపంచమునందలి ఇతర భాగములు కనుగొనబడలేదని నవీన కాలము నాటి జనులు భావించరు. కానీ అది నిజము కాదు. చరిత్ర పూర్వ కాలము వేలాది సంవత్సరాల కిందటే ప్రభువు ప్రపంచమును అనంతటి పాలించను. ఆ కాలంలో ప్రపంచంలో అన్ని భాగములు తెలిసినటే కాక అవన్నీ ఒకే రాజు ప్రభువు చే పాలించబడినవి. ఇచ్చటి స్పష్టముగా తెలియబడింది. ప్రభువు గంగా యమునల నడుమునున్న ప్రాంతమున నివసించినని గడిచిన 11వ శ్లోకమున తెలియబడినందున అతడు వసించిన దేశము భారతదేశం అయి ఉండవలను. బ్రహ్మవర్తమని తెలియబడి ఈ భూభాగమున నవీన కాలం నాటి పంజాబ్, ఉత్తర భారతదేశ ప్రాంతము కూడి ఉన్నది. అనగా భారతదేశమునకు చెందిన రాజులే ఒకప్పుడు ప్రపంచం అంతటి పాలించినని వారి సంస్కృతి వేదపరమై ఉండినని సృష్టమవుతున్నది. రాజాజ్ఞను ప్రపంచంలో ఎవడూ ధిక్కరించజాలడని అస్కలిత అను పదము సూచించదు. కానీ అట్టి ఆజ్ఞ లేనప్పుడు సాధు పురుషులు దేవదేవుడు విష్ణువు వంశస్థులను నియంత్రించుటకు జారువేయబడదు. భగవానుడు అచ్యుతుడని పిలవబడను. ఉదాహరణకు భగవద్గీతలో అర్జునుడు కృష్ణుడు అచ్యుత అని ఏరుబయోర్మాధ్యే రథం స్థాపయే మే అచ్యుత అని సంబోధించారు. ప్రకృతి గుణములతో వచ్చే ఏనాడును ప్రభావితుడు కానందున చ్యుతి నందని వాడని అచ్యుతుడు అని పదం సూచించారు. జీవుడు తన నిజస్థితి నుండి భౌతిక జగత్తులకు పతనం చెందినప్పుడు చ్యుతుడు కాగలడు. అనగా తనకు అచ్యుతునితో గల సంబంధమును అతడు మరుచును. నిజమునకు ప్రతి జీవుడును భగవదందేశమే లేదా భగవత్వంతానమే కాని ప్రకృతి గుణములచే ప్రభావితుడైనప్పుడు అతడు ఆ సంబంధం మరిచి తనను వివిధ జాతుల రూపంలో భావించను. కానీ అతడు తన మూల చైతన్యముకే తిరిగి వచ్చినప్పుడు అటు దేహపరగం ఉపాధులను గమనింపడు. ఈ విషయం పండిత సమదర్శినను పదములచే భగవద్గీత 5.18 సూచించబడింది. ఇంతేనా ప్రభు? ఇంతవరకేనా ప్రభు? అంతే మాతాజీ. థ్యాంక్ యూ. అంతే మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. దండవత్ ప్రణామ్. హరే కృష్ణ. భౌతిక ఉపాధులు కులము, రంగు, జాతి, దేశము అనేది నానా విధములగు భేదభావములను తయారు చేయును. నానా విధములగు గోత్రములు భౌతిక శరీరమునకు సంబంధించినవే అయినను మనుజుడు కృష్ణ భక్తి భావనలోనికి అరుదించినంతనే అచ్యుత గోత్రీకులలో ఒకనిగా నగును. ఆ విధముగా అతడు కులము, జాతి, రంగు, దేశము వంటి భావనలకు అతీతుడగును. ఋతు మహారాజునకు బ్రాహ్మణ కులము వేద జ్ఞాన పారంగతులను సూచించున్నది. పైన గాని విష్ణువులు పైన గాని అనగా వేద జ్ఞానమునకు పరమైన వారు నియంత్రణము లేకుండెను. కనుకనే ఈ విషయమును ఇట్లు చెప్పబడినది. అర్చ్వే విష్ణు శిలా దీర్ఘ ఋషు నరమతిర్వైష్ణవే జాతి బుద్ధి విష్ణోర్వా వైష్ణవానాం కలిమల మతనే పాత తీర్థేంబు బుద్ధి శ్రీ విష్ణోర్నామ్ని మంత్రే సకల కలుషహే శబ్ద సామాన్య బుద్ధి విష్ణా సర్వేశ్వరే సే తదితర సమధీర్యస్య వా నారకీ సహా. ఆలయములోని శ్రీ విగ్రహమును కర్రతో గాని రాయితో గాని చేయబడినట్టిదని తలుచువాడు, పరంపరలోనున్న గురువును సామాన్య మానవుడని భావించువాడు, అచ్యుత గోత్రీకుడైన వైష్ణవుని ఒకానొక కులములకో జాతికో చెందిన వాడిని తలుచువాడు, చరణామృతమును లేదా గంగా జలమును సామాన్య జలమని భావించువారు,
నరకవాసి అని తెలుసుకొనవలెను. పద్మపురాణము. బ్రాహ్మణులు వైష్ణవుల స్థితికి రానంత వరకు జనసామాన్యము రాజుచే నియంత్రింపబడవలెనని ఈ శ్లోకమును బట్టి అవగతమగుచున్నది. బ్రాహ్మణులు వైష్ణవులు ఎవరి అధీనమున ఉండరు. బ్రాహ్మణుడనగా అది బ్రహ్మము పరతత్వము యొక్క నిరాకార లక్షణము నెరిగిన వాడని, వైష్ణవుడనగా దేవదేవుడకు శ్రీకృష్ణుని సేవించువాడని భావము. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ మాతజీ. సో పృథు మహారాజు అసలు ఆయనతో పాటు సమానమైనటువంటి రాజు ఇంకెవరూ లేరనమాట. అసమానుడైన రాజు అయి ఉన్నాడు అనమాట. ఆయన రాజదండం పట్టి ఆయన మొత్తం భూమి మీద ఉన్నటువంటి సప్తద్వీపాలన్నింటినీ కూడా ఆయన పరిపాలించారనమాట. ఆయన యొక్క ఆజ్ఞలని ఎవ్వరు కూడా జవదాటలేరన్నమాట. ఎవ్వరు కూడా దాటి ముందుకు వెళ్ళలేరు. కానీ ఒక ముగ్గురు మాత్రము వాటికి ఆయన యొక్క ఆజ్ఞల యొక్క కంట్రోల్లోకి రారన్నమాట. ఎవరు వాళ్ళు? సాధువులు, బ్రాహ్మణులు, వైష్ణవులు తప్ప మిగతా వాళ్ళందరి పైన కూడా ఆయన యొక్క ఆధిపత్యము సంపూర్ణంగా ఉంది అని చెప్పి చెప్తున్నారనమాట. సో ఇక్కడ సప్తద్వీపాలు అని అంటే కనుక మనకి ఇప్పుడు తెలిసినటువంటి 7 ఖండాలు కూడా అన్నమాట. 7 ఖండాలు, ఆస్ట్రేలియా, అమెరికా, ఆసియా, అదేవిధంగా ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, ఐరోపా, వీటిలన్నిటినీ అన్నమాట. సో మొత్తం ఈ 7 ఖండాలని కూడా ఆయన మొత్తము పరిపాలించారనమాట. పరిపాలించిన ఆయన యొక్క రాజధాని, ఆయన ఎక్కడ నివసించేవారైనా, సో గంగా యమునల యొక్క మధ్య ప్రాంతం అన్నమాట. అంటే ఉత్తర భారతదేశంలో ఉన్నటువంటి ఆ యొక్క ప్రదేశం నుంచి మొత్తం ప్రపంచాన్ని అంతా కూడా ఆయన పరిపాలించారనమాట. సో ఏం చెప్తారు చాలా మంది, అమెరికాని ఎవరు కనుక్కున్నారు అంటే కనుక కొలంబస్ కనుక్కున్నాడు. సో అమెరికాను కనుక్కోక ముందు అసలు ఎవరికి కూడా తెలియదు అది. సో అని చెప్పేసి మనం పుస్తకాల్లో అంతా కూడా చదువుకుంటాం, అలాగని చెప్పి చెప్తారనమాట. కానీ ఏంటంటే కనుక పృథు మహారాజు కాలంలో మొత్తం అమెరికా ఏంటి, మొత్తం అన్ని ఖండాలు తెలుసు. ఆయన భారతదేశం నుంచి మొత్తం ఆ యొక్క మిగతా ఖండాలన్నింటినీ కూడా ఆయన పరిపాలించగలిగారు అనమాట. సో అంతటి శక్తివంతమైనటువంటి రాజు. సో అప్పట్లో ఏంటంటే కనుక మొత్తం ప్రపంచాన్ని అంతా కూడా ఇక్కడి నుంచే పరిపాలించారు. సంస్కృతి అంతా కూడా వేద సంస్కృతి అయి ఉందన్నమాట. సనాతన వేద సంస్కృతి అయి ఉందన్నమాట. సో రాజు అందరి మీద కూడా రాజుకి అధికారం ఉంటుంది. ఆయన యొక్క ఆజ్ఞ చేసేటువంటి అధికారం ఉంటుంది. ఒక ముగ్గురు మీద మాత్రమే ఉండదు అనమాట. ఎవరు వాళ్ళు? సాధువులు, బ్రాహ్మణులు, అదేవిధంగా విష్ణుమూర్తి యొక్క వంశస్థులైనటువంటి అచ్యుత గోత్రీకులు. సో వాళ్ళ మీద మాత్రమే ఆయనకి అధికారం ఉండదు. ఎందుకంటే వాళ్ళందరూ కూడా ఆ యొక్క క్షత్రియుల కంటే కూడా పైన ఉన్నటువంటి వాళ్ళు అన్నమాట. సో అచ్యుతుడు అంటే ఏమిటి, చ్యుతుడు అంటే ఏమిటి మనం చాలాసార్లు చర్చించుకున్నాం. సో స్వామి మీద ఎప్పుడూ కూడా ఆ యొక్క త్రిగుణాల యొక్క ప్రభావం ఉండదు కాబట్టి, ఎట్టి పరిస్థితుల్లో ఏ సమయంలో కూడా ఆయన మీద ఆ ప్రభావం ఉండదు కాబట్టి ఆయన ఏమంటున్నారో అచ్యుతుడు అంటున్నారు. అదేవిధంగా మనకు ఏమవుతుంది, ఎవరైతే సామాన్య జీవులు ఎవరైతే ఉన్నారో, సో ఇక భౌతిక ప్రపంచంలోకి వచ్చినప్పుడు ఏమవుతుంది, ఆ యొక్క మాయ త్రిగుణాల యొక్క ప్రభావంలో పడిపోతారు కాబట్టి వాళ్ళని ఏమంటున్నారు, చ్యుతుడు అంటున్నారు. చ్యుతుడైపోతే కనుక ఏం చేస్తారు, అచ్యుడితో ఉన్నటువంటి సంబంధాన్ని వాళ్ళు మర్చిపోతూ ఉంటారు అనమాట. సో కాబట్టి ఏంటంటే కనుక అతడు ఆ సంబంధాన్ని మర్చిపోయి రకరకాలైనటువంటి జీవజాతుల శరీరాల్లోకి తీసుకుని ఆయన రకరకాలైనటువంటి రూపాలను కూడా తీసుకుంటూ ఉంటాడనమాట. సో దాని ప్రకారమే యొక్క గోత్రాలన్నీ కూడా రావడం జరిగిందనమాట. కానీ ఎప్పుడైతే కనుక కృష్ణ భక్తిలోకి వచ్చిన తర్వాత, దీక్ష తీసుకున్న తర్వాత ఆ శిష్యుడు ఏమవుతాడు, అచ్యుత గోత్రీకుడు అవుతాడు అనమాట. సో ఒక్కసారి అతను అచ్యుత గోత్రీకుడు అయిపోతే కనుక అతని కులము, జాతి, రంగు, దేశము అలాంటి తేడాలు ఏమి కూడా మనము చూడకూడదు అనమాట. అతను ఎలా చూడాలి, గొప్ప వైష్ణవుడి కింద, విష్ణు భక్తుడి కింద మాత్రమే మనము చూడాలన్నమాట. సో ఇటువంటి పృథు మహారాజుకి యొక్క బ్రాహ్మణ కులం పైన, వైష్ణవుల కులం పైన కూడా ఎటువంటి నియంత్రణ లేదనమాట. సో మనకి పద్మ పురాణంలో కూడా ఈ యొక్క శ్లోకంలో చెప్పినట్లు, ఆలయంలో విగ్రహాన్ని ఎవరైతే కనుక కర్రతో, రాయితో చేసింది అని చెప్పని అనుకునేటువంటి వాళ్ళు, అదేవిధంగా గురువు సామాన్య మానవుడు అనుకునేటువంటి వాళ్ళు, సో ఈ యొక్క అచ్యుత గోత్రీకులు ఏదో ఒక కులానికో జాతికో చెందినటువంటి వాళ్ళు అనుకునేటువంటి వాళ్ళు, అదేవిధంగా గంగా జలాన్ని, చరణామృతాన్ని కూడా ఏంటి వాళ్ళు మామూలు జలంతో సమానంగా భావించేటువంటి వాళ్ళు, వీళ్ళందరూ కూడా నరకలోక వాసులు. అంటే కనుక నరకానికి వెళ్ళబోతున్నారు వాళ్ళు, పర్మనెంట్ రెసిడెన్స్ అక్కడే అవుతుందని చెప్పి తెలుసుకోవాలి అని చెప్పి చెప్తున్నారు అనమాట. ఎందుకు ఈ బ్రాహ్మణులు, వైష్ణవులు పృథు మహారాజు యొక్క నియంత్రణలో లేరు అంటే కనుక వాళ్ళందరూ కూడా ఆధ్యాత్మిక పరంగా
చాలా ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నారనమాట వాళ్ళందరూ కూడా. సో కాబట్టి వాళ్ళు ఎటువంటి తప్పులు చేసేటువంటి ఆస్కారం అవకాశమే లేదు కాబట్టి వాళ్ళు ఎప్పుడు కూడా పృథు మహారాజు యొక్క నియంత్రణలోకి రారు కాబట్టి వాళ్ళని తప్పితే కనుక మిగతా వాళ్ళందరినీ కూడా పృథు మహారాజు తన యొక్క దండంతో వాళ్ళందరినీ కూడా కంట్రోల్ చేశారు అని చెప్పి చెప్తున్నారు అనమాట. ఏకదాసీన్ మహాసత్ర దీక్ష తత్ర దివైపకం సమాజో బ్రహ్మర్షిణాం చ రాజర్షిణాం చ సత్తమా. ఒక మారు పృథు మహారాజు మహాయజ్ఞమును ఒక దానిని ఆరంభించను. దాని అందు ఋషులు, బ్రాహ్మణులు, ఉన్నత లోకములోని దేవతలు, రాజర్షులు సమావేశమైరి. రత్నకుమారి మాత చదవండి. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాద్ ప్రణాం. భాష్యం బై శ్రీల ప్రభుపాదుల వారికి జై. ఈ శ్లోకంలో తెలియజేయబడిన ముఖ్యాంశం ఏమనగా పృథు మహారాజు యొక్క నివాస స్థానము భారతదేశమునందలి గంగా యమున నడుమనున్న ప్రాంతమే అయినను అతడు నిర్వహించిన యజ్ఞమున దేవతలు కూడా పాల్గొనిరి. పూర్వకాలమున దేవతలు ఈ లోకమునకు వచ్చేడి వారని ఇది సూచించుచున్నది. అదే విధముగా అర్జునుడు, ధర్మరాజు వంటి మహాపురుషులు ఉన్నత లోకములను సందర్శించుచుండేడి వారు. ఆ విధముగా ఉపయుక్తమగు విమానములు మరియు అంతరిక్ష వాహనముల ద్వారా గ్రహముల నడుమ, లోకముల నడుమ సమాచారం ఒకరి నుండి ఒకరికి చేరవేయబడేది. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ, ధన్యవాద్ ప్రణాం ప్రభుజీ. హరే కృష్ణ మాతజీ. సో పృథు మహారాజ్ ఏం చేశారంటే ఒకసారి ఒక గొప్ప యజ్ఞాన్ని ప్రారంభించారనమాట. సో దానిలో ఋషులు, బ్రాహ్మణులు, ఉన్నత లోకాల్లో ఉన్నటువంటి దేవతలు, రాజర్షులు అందరూ కూడా ఆ యొక్క యజ్ఞానికి వచ్చారనమాట. సో నిన్న మనం చెప్పుకున్నాం ఆయన ఎక్కడున్నారు, ఈ యొక్క భారతదేశంలో గంగా యమున లెక్క నడుము ప్రాంతంలో ఉన్నా సరే ఆ యొక్క యజ్ఞానికి ఉన్నత లోకాల్లో ఉండేటువంటి దేవతలు కూడా వచ్చారనమాట. సో కలియుగంలో ఏంటంటే కనుక ఇంటర్ ప్లానెటరీ ట్రావెల్ ఏదైతే ఉందో దాన్ని క్యాన్సిల్ చేశారు, బ్యాన్ చేశారు అనమాట. సో కానీ ఏంటంటే కనుక అప్పట్లో అయితే కనుక ఈ యొక్క ఆ ట్రావెల్ అంతా కూడా ఉండేది అనమాట, ప్రయాణం అంతా కూడా. సో దేవతలందరూ కూడా వచ్చేవాళ్ళు అనమాట. సో అప్పుడు కావాల్సినటువంటి ఆ యొక్క వెహికల్స్ అన్ని కూడా ఉండేవన్నమాట, అంతరిక్ష నౌకలు అవన్నీ కూడా ఉండేది, వాళ్ళు అలాగే వెళ్ళి వచ్చేవారు అనమాట. తస్మిన్ అర్హత్సు సర్వేషు స్వరచితేషు యదార్హతః ఉత్తిద్ధ సదసో మధ్యే తారాణాముడురావివా. ఆ మహాసభలో పృథువు మొట్టమొదట పూజార్హులైన వారందరినీ వారి వారి స్థానములను అనుసరించి అర్చించెను. పిదప అతడు సభాసదుల నడుమ నిలబడగా తారకల నడుమ పూర్ణ చంద్రుని వలె గోచరించెను. శశికళ మాతాజీ చదవండి. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. భాష్యం బై జయశ్రీల ప్రభుపాదుల వారికి జై. ఆ మహాయజ్ఞ స్థలంలో పృథు మహారాజు ఏర్పాటు కావించిన మహాపురుషుల ఆహ్వానోత్సవము వైదిక విధానం అనుసరించి అది అతి ముఖ్యమైనది. అతిథులు కాళ్లను కడుగుట వారిని ఆహ్వానించుటలోని మొదటి విధి. ధర్మరాజు రాజసూయ యజ్ఞమును నిర్వహించినప్పుడు అతిథుల పాద ప్రక్షాళన కార్యమును శ్రీకృష్ణుడు చేపట్టి ఉండెనని వేదసార సత్వము నుండి మనకు తెలియవచ్చుచున్నది. అదే విధంగా పృథు మహారాజు కూడా దేవతలకు, ఋషులకు, బ్రాహ్మణులకు, మహారాజులకు చక్కని ఆహ్వానంను ఏర్పాటు చేశాను. హరే కృష్ణ ప్రభు, ధన్యవాదాలు. హరే కృష్ణ మాతకి. సో ఇప్పుడు కూడా ఏంటండి, మనం ఏదైనా సరే ఒక సభ ఏర్పాటు చేసుకున్నాం అనుకోండి, ఒక మీటింగ్ ఏదైనా ఏర్పాటు చేసుకుంటే కనుక ముందుగా ఏం చేస్తారు, ఒక అతను సో ఎవరైతే కనుక వచ్చారో వాళ్ళందరినీ కూడా పేరు పేరున చెప్పి వాళ్ళ గురించి చెప్తారనమాట సభలో. సో వీళ్ళలాంటి వాళ్ళు, పలానా వాళ్ళు, వాళ్ళ పని చేశారు, గొప్పవాళ్ళు అని చెప్పి అంతా కూడా చెప్పడం అనేటువంటిది కామన్ అనమాట. సో ఇది ఎక్కడి నుంచి వచ్చింది ఈ పద్ధతి అంటే కనుక మనకి ఈ యొక్క ముందు మన వేదాల దగ్గర నుంచే ఇది కూడా, వేద పద్ధతుల నుంచి ఇది కూడా వచ్చింది అనమాట. సో పృథు మహారాజు ఏం చేశారు, ఆ సభలో ఎవరైతే కనుక పూజార్హులు ఎవరైతే ఉన్నారో, గొప్పవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా వాళ్ళ వాళ్ళ స్థితిని అనుసరించి వాళ్ళందరినీ కూడా ఏం చేశారు, ఆయన అర్చించారు అనమాట. సో అప్పుడు వాళ్ళందరి మధ్య కూడా నిలబడితే కనుక ఎలా ఉన్నారంటే ఆయన, సో ఆ యొక్క చిన్న చిన్న నక్షత్రాల మధ్యలో చంద్రుడిలాగా ఆయన వెలిగిపోతూ ఉన్నాడు అనమాట. సో కాబట్టి వాళ్ళందరినీ కూడా ఆ విధంగా చేశారనమాట. సో అతిథుల్ని ఏం చేస్తూ ఉంటారు, జనరల్ గా మనం కూడా ఏం చేయాలి, ఇంటికి వస్తే కనుక వాళ్ళకి వెంటనే కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళు ఇస్తాము, వెంటనే కాళ్ళు తుడుచుకోవడానికి వాళ్ళకి మంచి ఒక టవల్ ఇస్తాము వాళ్ళకి. అదే విధంగా వాళ్ళకి ఏం చేస్తాము, కనీసం మంచినీళ్ళు అయినా సరే వాళ్ళకి ఇస్తాం వెంటనే.
సో సరైనటువంటి ఆసనం వాళ్ళకి చూపిస్తాము, కూర్చోండి అని చెప్పేసి. ఒకవేళ ఆసనం లేకపోతే కనుక కనీసం ఏం చేయాలి, ఒక మంచి చాప వేసి చాప మీద కూర్చోమని చెప్పాలి. ఆ చాప కూడా లేదనుకోండి, కనీసం ఎక్కడైతే కనుక నేల ఉందో దాన్ని ఏం చేయాలి, వెంటనే చక్కగా తుడిచి అక్కడ కింద కూర్చోమని చెప్పాలి. ఒకవేళ అది కూడా చెయ్యము అని చెప్పి చేయడానికి కుదరకపోతే కనుక, అయ్యో నేనేమి ఇవ్వలేకపోతున్నానండి మీకు అని చెప్పి కనీసం బాధపడాలన్నమాట. సో ఈ విధంగా కనీసం అతిథుల్ని మనము ఈ సత్కారాలు చేసి మనం ఆహ్వానించాల్సి ఉంటుంది అనమాట. సో కానీ పృథు మహారాజుకి అవన్నీ అవసరం లేదు కాబట్టి వాళ్ళందరినీ కూడా వాళ్ళ వాళ్ళ స్థాయిలను అనుసరించి చాలా గొప్పగా వాళ్ళందరికీ కూడా ఆహ్వానాన్ని ఇచ్చారనమాట. సో వాళ్ళందరికీ కూడా ఏం చేస్తారు, అతిథులకంటే పాద ప్రక్షాళన కార్యక్రమాన్ని ఎవరు చేపట్టారు, మనకి ఈ యొక్క రాజసూయ యజ్ఞంలో శ్రీకృష్ణ భగవానుడు చేపట్టారనమాట. సో అలాగే పృథు మహారాజు కూడా అందరినీ కూడా వాళ్ళ వాళ్ళ యొక్క స్థాయిలను అనుసరించి వాళ్ళందరినీ కూడా ఆహ్వానించారనమాట. ప్రాంశుపీనాయత భుజో గౌరకంచారుణేక్షణ సునాసా సుముఖ సౌమ్య పీనాం సహా సుద్విజస్మితః. పృథు మహారాజు దేహము ఉన్నతమును బలిష్టమును అయి ఉండెను. గౌరవర్ణుడును దీర్ఘబాహుడును అయిన అతని కన్నులు ఉదయించు సూర్యుని వలె తేజోమయముగా నుండెను. అతని నాసిక సొగసుగను, ముఖము సుందరముగను, వ్యక్తిత్వము సౌమ్యముగను ఉండెను. అతని మందస్మిత వదనమున దంత పంక్తి చక్కగా అమరి ఉండెను. శ్రీదేవి మాతాజీ చదవండి. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామాలు. భాష్యము. 4 వర్ణములలో బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు. క్షత్రియులు స్త్రీ పురుష విరువులు సాధారణముగా వంతులై ఉందురు. పృథు మహారాజు దేహ లక్షణములు ఆకర్షణీయముగా నుండుటియేగాక అతడు తన దేహమున కొన్ని ప్రత్యేకమగు శుభలక్షణములను కలిగి ఉండెనని తెలుపవలసి ఉన్నది. ఈ విషయము రాబో శ్లోకములలో విదితము కాగలదు. సాధారణముగా చెప్పబడినట్లు ముఖము మనసుకు దర్పణము వంటిది. అనగా మనుజుని మానసిక స్థితి ముఖ కవళికల ద్వారా ప్రకటము కాగలదు. మనుజునికి అతని పూర్వ కర్మానుసారముగా దేహ లక్షణములు సంప్రాప్తమగుచుండును. గత కర్మను అనుసరించే జీవుని తదుపరి దేహ లక్షణములు అవి మానవులలో గాని, జంతువులలో గాని లేదా దేవతలలో గాని నిర్ణయించబడును. ఆత్మ వివిధ దేహములోనికి మారునన్నట్టుకు ఇది నిదర్శనమై ఉన్నది. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. సో మనకు వచ్చేటువంటి శ్లోకాల్లో ఏంటంటే కనుక పృథు మహారాజు ఆయన ఏ విధంగా కనబడుతున్నారు, సో ఆయన యొక్క శరీర దేహదారుణ్యం ఎలా ఉంది, ఆయన ఎంత అందంగా ఉన్నారు, ఆయన బాడీలో ఫీచర్స్ ఏమిటి అని చెప్పి అవన్నీ కూడా మనకి చెప్తున్నారు అనమాట. సో మనకి ఎక్కడ దాకా చెప్తారు అంటే కనుక 17వ శ్లోకం దాకా అవే చెప్తారనమాట మనకి. సో ఎలా ఉన్నారంట, పృథు మహారాజు యొక్క దేహము చాలా ఎత్తుగా బలిష్టంగా ఉందంట. సో ఆయన గౌరవర్ణుడు అన్నమాట, బంగారపు రంగులో ఉన్నారు ఆయన. సో ఆయన యొక్క బాహువులు ఎలా ఉన్నాయంటే కనుక చాలా దీర్ఘంగా ఉన్నాయి. కళ్ళు ఎలా ఉన్నాయి అంటే కనుక చాలా ఉదయించేటువంటి సూర్యుడు లాగా చాలా బ్రైట్ గా తేజోమయంగా ఉన్నాయన్నమాట. సో ఆయన యొక్క ముక్కు చాలా సొగసుగాను, ముఖం చాలా సుందరంగాను, వ్యక్తిత్వం ఎలా ఉంది, ఇంతలా కనబడుతున్నా సరే చాలా సౌమ్యంగా ఉందన్నమాట ఆయన యొక్క వ్యక్తిత్వం అన్నమాట. సో ఆయన ఎలా ఉన్నారు అంటే కనుక మెల్లగా చక్కగా చిరునవ్వు నవ్వుతూ ఉన్నారు. సో నవ్వుతున్నప్పుడు ఎలా ఉందంట, ఆయన యొక్క దంత వరుస పళ్ళు ఎలా ఉన్నాయంట, దంతాలు చాలా చక్కగా అమరిపోయి ఉన్నాయన్నమాట. సో ఈ విధంగా మనకి దేహాలు ఎలా వస్తుంది అంటే కనుక మనకు పూర్వజన్మలో చేసుకున్నటువంటి కర్మల ప్రకారము కూడా మనకి యొక్క శరీరం అనేటువంటిది మనకు వస్తుంది అనమాట. సో మనం ఇప్పుడు చేసుకునేటువంటి కర్మలను బట్టి ఏమవుతుంది, మనకు వచ్చే జన్మలో ఎటువంటి శరీరం వస్తుంది, మానవుల్లోనా, జంతువుల్లోనా, దేవతల్లోనా మనం పుట్టడం అనేటువంటిది వస్తుంది అనమాట. సో 16, 17వ శ్లోకాల్లో ఇంకా పృథు మహారాజు యొక్క శరీరం గురించి చక్కగా చెప్తున్నారనమాట. అవేంటో చూద్దాం. వ్యూఢ వక్షాభృక్రచ్చోరివ్ర లివల్ గుదలోదర ఆవర్తనాభిరోజస్వీ కాంచనో రురుదగ్రపాత్ సూక్ష్మ వక్రాసిత స్నిగ్ధ మూర్ధజకంబు కందరా మహాదనే దుకూల్యాగ్రే పరిధాయోపవీయచ.
చంద్రమాతజీ మీరు 16, 17 శ్లోకాలు రెండింటివి కూడా ట్రాన్స్లేషన్ చదవండి. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామాలు. హరే కృష్ణ. పృథు మహారాజు వక్షస్థలము విశాలము, నడుము స్థూలముగాను, ముడతలు పడిన చర్మము వలన ఉదరం అశ్వత వృక్షము యొక్క పత్రము వలన ఉండెను. అతని నాభి సుడియై లోతుగాను, ఊరువులు కాంచన తేజముతో శరణాగ్రము ఉన్నతమగును ఉండెను. అతని నల్లని స్నిగ్ధ కురులు సన్నమైనవి ఏయి ఉండి వంకరలు తిరిగి ఉండెను. శంఖమును బోలిన అతని కంఠము మంగళమయ రేఖలతో నుండెను. విలువైన దోవతిని కట్టిన అతడు చక్కని ఉత్తరీయములను పైన వేసుకొని ఉండెను. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ మాతజీ. వ్యంజితాశేష గాత్ర శ్రీర్నిమయే న్యస్తభూషణ కృష్ణాజినధర శ్రీమాన్ కుశపాణి కృతోచిత శిశిరస్నిగ్ధతారాక్షసమైక్షతః సమంతత ఉచివాణి దముర్వీసా సదః సంహర్షయన్నివ. సో లక్ష్మీ నాగేశ్వరి మాతాజీ 18, 19 శ్లోకాలు ట్రాన్స్లేషన్ చదవండి. హరే కృష్ణ ప్రభు. ధన్యవాదాలు. 18, 19 అవును మాతాజీ. హరే కృష్ణ. ఋతువు యజ్ఞమును ఆరంభించి ఉన్నందున విలువైన వస్త్రధారణను త్యజించి ఉండెను. అందువలన అతని సహజముగు దేహశోభ ప్రస్ఫుటముగా గోచరించను. కృష్ణ జననమును మరియు పూసగ్రాసముతో చేయబడిన అంగుళీకయకమును అతడు దాల్చుట నయన మనోహరముగా నుండి అతని దేహము యొక్క సహజ శోభను ఇనుమడింపగా చేసెను. యజ్ఞమునకు ముందు అతడు అన్ని విధములకు సక్రమముగా నిర్వహించినట్లు గోచరించెను. సదస్సులను ఉత్సాహపరిచి వారి ఆనందమును వృద్ధి చేయుటకే ఋతువు ఆకాశమునందలిసి శిశిర స్నిగ్ధ తారకలను పోలిన నయనములతో వీక్షించి పిదప గంభీరమగు స్వరముతో ఇట్లు పలికెను. హరే కృష్ణ ప్రభు. థ్యాంక్ యూ ప్రభు. హరే కృష్ణ మాతాజీ. చారు చిత్ర పదం శ్లక్ష్టం మృష్ణం గూఢమవిక్లవం సర్వేషాముపకారార్థం తదా అనువదన్నివా. పృథు మహారాజు ప్రసంగము అతి సుందరముగను అలంకారికముగను సుబోధకముగను శ్రవణానందకరముగను ఉండెను. అతని పలుకులు గంభీరముగను అర్థవంతముగను ఉండెను. ఆ ప్రసంగమున అతడు అచ్చటనున్న వారి లాభము కొరకై పరతత్వము యొక్క స్వానుభవమును వివరించుచున్నట్లు గోచరించెను. కళ్యాణి మాతాజీ చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. భాష్యము బై శ్రీల ప్రభుపాదకి జై. మృదువు సుందరమగు దేహ లక్షణములను కలిగి ఉండెను. అతని ప్రసంగము కూడా అన్ని విధముల మహిమాన్వితమై ఉండెను. అలంకార భాషాయుతమగు అతని పలుకులు శ్రవణ మనోహరముగా నుండెను. అవి మృదువుగా ఉండుటయే గాక స్పష్టముగా అర్థమగునట్టివి మరియు సందేహము గాని సందిగ్ధం కాని లేనట్టివి అయి ఉండెను. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ. సో మనం చూస్తాం, ఎవరైనా సరే మనకి భౌతిక ప్రపంచంలో ఎలా ఉంటారు, మామూలుగా ఎవరైనా సరే చాలా అందంగా ఉంటారు. సో అందంగా ఉన్నారు అనుకోండి, జనరల్ గా వాళ్ళకి తెలివితేటలు అంతగా ఉండవు, పెద్ద ఎక్కువ ఉండవు. సో కొన్ని తెలివితేటలు ఉన్నాయి అనుకుంటే కనుక వాళ్ళు మాట్లాడేటువంటి భాష లేకపోతే కనుక పద్ధతి, వాళ్ళకు ఉన్నటువంటి కల్చర్ సంస్కృతి కూడా సరిగ్గా ఉండకపోవచ్చు. ఇవన్నీ కూడా సరిగ్గా ఉన్నా సరే వాళ్ళ యొక్క గాత్రం సరిగ్గా ఉండకపోవచ్చు. సో ఇవన్నీ కూడా సరిగ్గా ఉన్నా సరే ఒక్కొక్కసారి ఏమవుతుంది, వాళ్ళు చాలా బుద్ధి వాళ్ళది సరిగ్గా ఉండకపోవచ్చు అన్నమాట. సో కానీ పృథు మహారాజ్ ఏంటంటే కనుక ఆయన చాలా పర్ఫెక్ట్ అన్నమాట అన్ని రకాలైనటువంటి విషయాల్లో. సో ఎంతో శక్తివంతుడు ఆయన, అందరినీ కూడా నియంత్రించగలిగేవాడు. సో అలా ఉండేటువంటి వ్యక్తి చాలా అందంగా ఉన్నాడు, దేహదారుఢ్యం ఉంది, ఆయనకి శౌర్యం ఉంది, పరాక్రమం ఉంది, ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా ఉన్నా సరే ఆయనకి ఏంటి, ఎంతో తెలివితేటలు ఉన్నాయి. ఆయన యొక్క
స్పీచ్ అన్నమాట. ఆయనకి చెప్పేటువంటి మాటలు ఎలా ఉన్నాయి అని చెప్పేసి చాలా చక్కగా మనకి ఈ శ్లోకంలో వర్ణించారనమాట. సో ఎలా చెప్తున్నారంటే ఆయన యొక్క ప్రసంగము చాలా అందంగా ఉందంట. అది కూడా చాలా అలంకారాలతోటి, అంటే ఎగ్జాంపుల్స్ తోటి చక్కగా మంచిగా ఎదుట ఉన్నటువంటి వాళ్ళకి మంచి మీనింగ్ అర్థమయ్యేలాగా, వాళ్ళ మంచి జరిగేలాగా, చెవులకి వినడానికి ఒక మంచి మ్యూజిక్ లాగా శ్రవణానందకరంగా ఉన్నాయన్నమాట. అలాగని చెప్పేసి ఆయన యొక్క మాటలు ఎలా ఉన్నాయి, చాలా సీరియస్ గా గంభీరంగా ఉన్నాయి. గంభీరంగా ఉన్నా సరే ఎలా ఉన్నాయి, ఆ మాటల్లో చాలా నిగూఢమైనటువంటి అర్థం కూడా ఉందన్నమాట. సో ఆ విధంగా అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరి కోసం ఆయన మొత్తం పరతత్వం యొక్క జ్ఞానాన్నంతా కూడా తన యొక్క అనుభవం ద్వారా ఆయన అందరికీ కూడా చెప్తున్నట్లు అది వినిపించింది అనమాట. సో ఇక్కడ వచ్చేటువంటి యొక్క 21వ శ్లోకం నుంచి కూడా పృథు మహారాజు ఏం చేస్తున్నారు, వాటి గురించి చాలా మంచి చక్కని బోధ ఇస్తారనమాట. చెప్పుకున్నాం కదా, నిన్న కూడా అనుకున్నాం కదా, వాళ్ళ యొక్క రాజ్యంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా మంచి లెక్చర్ ఇస్తారు, ఒక భాష్యం, ఒక స్పీచ్ ఇస్తారనమాట, వాళ్ళ మంచి కోసం అన్నమాట. మీరు ఎలా ఉండాలి, ఎలా చెయ్యాలి, అసలు మనిషి యొక్క కర్తవ్యం ఏమిటి, ఎక్కడికి వెళ్ళాలి మనము, అల్టిమేట్ టార్గెట్ ఏమిటి, ఇవన్నిటి గురించి కూడా ఆయన వాళ్ళ యొక్క ప్రజలందరికీ కూడా ఒక చిన్న పిల్లవాడికి తండ్రి చెప్పినట్లు చాలా చక్కగా సింపుల్ గా అర్థమయ్యేలాగా మీనింగ్ గా ఎక్కడా కూడా ఏమి తేడా రాకుండా అన్ని కూడా చెప్తారనమాట. సో అవేంటనేది చూద్దాం. రాజుం వాచ సభ్యా శృణుత భద్రం వా సాధవో యా ఇహాగతాః సత్సు జిజ్ఞాసు బిర్ధర్మ మా వేద్యం స్వామనీషితం. పృథు మహారాజు పలికెను, ఓ సభాసదులారా, మీరందరకు శుభము కలుగగాక. ఈ సభలో పాల్గొనుటకు విచ్చేసిన సాధు పురుషులందరూ నా పలుకులను సావధానముగా వెనిదెరుగాక. నిజముగా జిజ్ఞాసుడైన వాడు తన నిర్ణయమును మహాత్ముల సభలో తప్పక తెలియచేయవలెను. పద్మిని మాతాజీ చదవండి. ప్రభుజీ నేను కూడా చదువుతానండి. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. సుభద్రా మాతాజీ. అలాగే మాతాజీ తర్వాత చదవండి. భాష్ముడే ప్రభుపాదికి జై. ఈ శ్లోకములో సాధవ మహాత్ములందరూ అనడి పదమును ప్రధానమైనది. ఎవడైనా గొప్పవాడు సుప్రసిద్ధుడు అయినంతనే పెక్కురు దుష్ట వర్ధనులు అతనికి శత్రులగుదురు. ఏలైనా మాశ్చర్యమే లౌకికల స్వభావం కదా. ఏ సభ ఎందైనను అనేక తరగతుల జనులందరూ అదే విధంగా పృథు మహారాజు మహితాత్ముడైనందున అతని పలువురు శత్రువులు బయటకు చెప్పకపోయినను ఆ సభలో ఉండి ఉండవచ్చును. అయినను పృథువునకు సాధువర్తలతోనే అక్కర ఉన్నందున అతడు అసూయాగ్రస్తులను పట్టించుకొనక మొట్టమొదట గౌరవనీయులనే సంబోధించెను. అయినను అతడు సాధువులు ఋషుల సమక్షమున తన భావములను నమ్రతతోనూ వినతింపగోరినందున ఎల్లరును శాసించడి రాజుగా అతడు తెలుపగోరలేదు. ప్రపంచ చక్రవర్తిగా అతడు వారికి ఆజ్ఞల కలిగేడి వాడే అయినను వినమ్ర భావము కలిగిన వాడు నీతిమంతుడు అయినందున తన పరిపక్వమగు నిర్ణయమును సమ్మతి కొరకే తెలియజేయనంచెను. ఈ భౌతిక జగత్తులోని ప్రతి ఒక్కడు త్రిగుణములచే బద్ధుడై ఉండి సత్కారమున 4 విధములైన దోషములు కూడియుండును. పృథువు వాటికి అతీతుడైనప్పటికీ సామాన్యమగు బద్ధజీవి వల్ల తన నిర్ణయమును అభిప్రాయము అచ్చట ఉన్న మహాత్ములకు సాధు పురుషులకు ఋషులకు ఎరిగించను. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే ధన్యవాదాలు. కృష్ణ మాతాజీ, థ్యాంక్ యూ. సో పృథు మహారాజు మాట్లాడడం మొదలు పెడుతున్నారు అనమాట. సో ఏం చెప్తున్నారు, సభాసదులారా మీ అందరికీ కూడా శుభం కలుగుగాక. సో ఇక్కడ సాధు పురుషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా చాలా శ్రద్ధగా వినండి. సో నిజంగా జిజ్ఞాసు అయినటువంటి వాడు ఏమవుతారు అంటే కనుక తన యొక్క నిర్ణయం ఏదైతే ఉందో దాన్ని సాధు పురుషుల యొక్క సభలో తప్పకుండా తెలియచేయాలి అని చెప్పేసి ఆయన చెప్తున్నారు అనమాట. సో ఇక్కడ ఎలా మాట్లాడుతున్నారు పృథు మహారాజు అంటే కనుక ఆయన ప్రసంగాన్ని మొదలు పెట్టినటువంటి విధానం ఎలా ఉంది అని అంటే కనుక చాలా వినమ్రతతోటి చెప్తున్నారు అనమాట. ఆయన చాలా వినమ్రతతోటి, ఎందుకంటే కనుక అక్కడ గొప్ప గొప్ప ఋషులు మునులు కూడా వాళ్ళందరూ ఉన్నారు. సో ఆ సభలో ఆయన యొక్క శత్రువులు ఉన్నా సరే ఆయన గురించి పట్టించుకోకుండా ఆయన ఏదో అథారిటేటివ్ గా వాళ్ళందరినీ కూడా ఆజ్ఞాపించాలి, ఏదో బలవంతంగా వాళ్ళ చేత ఒప్పించాలి అనే విధంగా కాకుండా ఎలా చెప్తున్నారు, ఆయన చెప్పేటువంటి ప్రస్తావనని ఎలా చెప్తున్నారు, ఏం చెప్తున్నారు ఆయన. సో నేను నా యొక్క అభిప్రాయాన్ని మీ అందరి ముందు కూడా పెడుతున్నాను.
సో పెట్టిన తర్వాత ఈ యొక్క ఉద్దేశ్యం కరెక్ట్ అయితే కనుక మీరు అంగీకారం చెప్పండి, లేకపోతే కనుక మీరు అంగీకారం చెప్పొద్దు అన్నట్లు వాళ్ళ ముందు ఆయన చాలా చక్కగా ఒక ప్రపోజల్ పెడుతున్నారనమాట. ఒక ప్రస్తావన పెడుతున్నారనమాట వాళ్ళందరికీ కూడా. సో ఏం పెడుతున్నారు ఆ ప్రస్తావన అనేది చూద్దాం. అహం దండాదరో రాజా ప్రజానామిహ యోజిత రక్షిత వృత్తిధస్వేషు సేతేషు స్థాపిత పృథక్. సుభద్ర మాతాజీ మీరు ట్రాన్స్లేషన్ చదవండి. సో తర్వాత పాశం లక్ష్మీ మాతాజీ మీరు మొదటి పారాగ్రాఫ్ చదవండి. సో తర్వాత స్వప్న మాతాజీ చదివారండి ఈరోజు మీరు? చదివినారు ప్రభు. ఫస్ట్ చదివినారా? సో చదవని వాళ్ళు ఎవరున్నారండి ఇంకా? చిన్నదే ప్రభు ఇచ్చింది నాకు. శివలీల మాతాజీ మీరు రెండవ పారాగ్రాఫ్ చదవండి మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. గురువులందరికీ పాదాభివందనం. మృదువు పలుకసాగెను. దేవదేవుని అనుగ్రహం చేయి ఈ లోకమునకు నేను రాజుగా నియమింపబడితిని. ప్రజలను పాలించుటకు, అన్ని ఆపదల నుండి వారికి రక్షణను కల్పించుటకు, వేదములచే నెలకొల్పబడిన వర్ణములను అనుసరించి వారికి పని కల్పించుటకు నేను రాజదండమును పట్టితిని. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ, ప్రణామాలు. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ. భాష్యం శ్రీల ప్రభుపాదికి జై. లోకము యొక్క అవసరములను చూచి నిమిత్తమైన రాజు దేవదేవునిచే నిమిత్తమగును. ప్రతి దేశమునకు ఒక రాష్ట్రపతి ఉన్నట్లు ప్రస్తుతము మనము గాంచెడి రీతి ప్రతి లోకమునకు ఒక అధిష్టాత ఉండును. ఒకానొకడు రాష్ట్రపతితో లేదా రాజు అయినచో అతనికి ఆ అవకాశము దేవాది దేవుడే ఒసికిన వాడని తెలుసుకునవలెను. వైదిక విధానమును అనుసరించి రాజు భగవత్ ప్రతినిధిగా భావింపబడి ప్రజలచే నరదేవునిగా గౌరవింపబడును. వైదిక సమాచారము అనుసరించి నిజమునకు భగవానుడు పూర్ణత్వమునకు ఉద్ధరించుటకే జీవులను, ముఖ్యముగా మానవులను పోషించుచున్నాడు. నీచ జీవజాతులలో అనేక జన్మలు గడిపిన పిదప జీవుడు మానవ జన్మను అందున నాగరికుడైన మానవుని జన్మను పొందినప్పుడు అతని సంఘము 4 తరగతులుగా విభజింపబడెను. భగవద్గీత యందు శ్రీకృష్ణ భగవానుడు దీనినే ఆదేశించెను. చాతుర్వర్ణ్యం మహాసృష్టం, బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు అనే 4 వర్ణములు మానవ సంఘములలో సహజ విధములై ఉన్నాయి. అంతేగాక పృథువు ప్రకటించినట్లుగా ప్రతి వర్ణము వాడు తన జీవిక కొరకు తగిన ఉద్యోగమును కలిగి ఉండవలెను. ప్రజలు వర్ణ విధానమును అనుసరించున్నట్లుగాను మరియు తమ వృత్తి ధర్మములలో నెలకొండి ఉన్నట్లుగాను గాంచుట రాజు లేదా ప్రభుత్వము యొక్క కర్తవ్యము. కానీ ప్రస్తుతము రాజు యొక్క లేదా ప్రభుత్వం యొక్క రక్షణము నిలిపివేయబడినందున వర్ణ విధానము పూర్తిగా నాశనమైనది. ఎవడు బ్రాహ్మణుడో, ఎవడు క్షత్రియో, ఎవడు వైశ్యుడో, ఎవడో శూద్రుడో ఎవరును ఎరగజాలరు. కేవలము జన్మ హక్కును బట్టి జనులు తాము ఆయా వర్ణములకు చెందిన వారమని పలుకుదురు. కనుక గుణము మరియు కర్మలను అనుసరించి వర్ణ విధానము తిరిగి నెలకొల్పుట ప్రభుత్వం యొక్క బాధ్యత అయి ఉన్నది. ఏలైనా అదే ప్రపంచ జనాభానంతటిని నిజముగా నాగరికులను చేయగలదు. వర్ణ విధానం అనుసరించనిచో మానవ సమాజము జంతు సమాజమునకు ఏమాత్రము తీసుకోదు. అటువంటి దాని యందు సమతుల్యత, శాంతి, సమృద్ధి ఎనునవి ఏమాత్రము ఉండకపోవు. కేవలము అశాంతి మరియు కలవరమే దాని యందు నెలకొని ఉండును. ఆదర్శనీయుడైన రాజుగా పృథువు వర్ణ విధానమును ఖచ్చితముగా పాటించారు. హరే కృష్ణ ప్రభుజీ. ధన్యవాదాలు ప్రభుజీ. ప్రజాయతే ఇది ప్రజ అని చెప్పబడినది. అనగా ప్రజ అనే పదము జన్మించడానికి అన్వయించును. కనుక పృథువు ప్రజలందరి రక్షణమును అనగా తన రాజ్యంన జన్మించిన సమస్త జీవుల రక్షణమును గాంచను. ప్రజా అనే పదము మానవులకే గాక జంతువులకు, వృక్షములకు, ఇతర జీవులకు కూడా అన్వయించును. జీవులందరూ రక్షణమును
ఆహారమును వసుగుట రాజు యొక్క బాధ్యత. ప్రభుత్వం యొక్క బాధ్యతా పరిధిని గూర్చిన జ్ఞానము నవీన సమాజమున ఎవ్వరికీ లేదు. జంతువులు కూడా తాము జన్మించిన ప్రదేశంలోని ప్రజలే. భగవంతునిపై ఆధారపడి జీవించుటకు వాటికి కూడా అధికారం ఉన్నది. జంతువుల టోకు వధ ద్వారా వాటి సంఖ్యలో కలవరమును సృష్టించుట ఆ కార్యమున చేయు కసాయివానికి అతని దేశమునకు అతని ప్రభుత్వమునకు మహా విపత్తును కలుగజేయగలరు. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. సో పృథు మహారాజు చెప్తున్నారు అనమాట. ఏం చెప్తున్నారు, అక్కడ ఉండేటువంటి వాళ్ళందరికీ కూడా ఒక ప్రపోజల్ పెట్టారు. సో మనం అందరం కూడా ఇక్కడైతే కనుక ఎవరైతే ఉన్నామో అందరం కూడా ఒక కంక్లూజన్కి వద్దాము, ఒక సమ్మతికి వద్దాము అని చెప్పి చెప్తున్నారు. ఆ ప్రపోజల్ ఏంటి అని చెప్పేసి ఇప్పుడు పెడుతున్నారు అన్నమాట మెల్లమెల్లగా. సో పృథు మహారాజు ఏం చెప్తున్నారు ఈ యొక్క శ్లోకంలో, నేను దేవదేవుని యొక్క అనుగ్రహం చేత రాజు కింద నియమించబడ్డాను. సో నాకు ఉన్నటువంటి బాధ్యత ఏమిటి, ప్రజలను పాలించడము. సో అందరినీ కూడా ఏవైతే కనుక వాళ్ళ యొక్క కష్టాలు ఉన్నాయో వాటిలన్నిటి నుంచి కూడా వాళ్ళని రక్షించడము. అదే విధంగా వేదాల్లో చెప్పబడినటువంటి ఒక వర్ణాశ్రమ పద్ధతి ఏదైతే ఉందో దాన్ని చక్కగా అందరూ పాటిస్తున్నారా లేదా, సో చక్కగా పాటించేలా చేయడము. ఎవరైనా సరే పాటించకపోతే కనుక వాళ్ళకి దండాన్ని అంటే కనుక వాళ్ళకి శిక్షని విధించడం అనేటువంటి విధంగా నేను రాజదండాన్ని పట్టి ఉన్నాను నేను అని చెప్పేసి చెప్తున్నారు అనమాట. సో పృథు మహారాజు ఏం చెప్తున్నారు, నా యొక్క బాధ్యతలు ఏమిటి అని చెప్పి చెప్తున్నారు. ఆ తర్వాత ఇంకేం చెప్తున్నారు, నాకు అథారిటీ ఎక్కడి నుంచి వచ్చింది, దేవదేవుడి దగ్గర నుంచి నాకు ఈ అథారిటీ వచ్చింది అని చెప్పి పృథు మహారాజు చెప్తున్నారు అనమాట. సో ప్రతి దేశానికి కూడా చూస్తే కనుక ఎవరైనా సరే ఒక వ్యక్తి రాజు కిందో లేకపోతే రాష్ట్రపతి కిందో లేకపోతే ప్రధానమంత్రి కిందో ఎవరైనా సరే నియమించబడ్డారు అంటే కనుక అది భగవంతుడు వాళ్ళకి ఇచ్చినటువంటి ఒక మంచి అవకాశం అన్నమాట. అటువంటి మంచి అవకాశాన్ని ఉపయోగించుకుని ఇక్కడ పృథు మహారాజు చెప్పినట్లు వాళ్ళందరూ కూడా చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నమాట. రాజు అంటే కనుక ఏదో ప్రజల దగ్గర నుంచి నేను ట్యాక్సులు తీసుకుంటాను, సో వాటిలో వచ్చినట్లు ఇష్టం వచ్చినట్లు నా యొక్క జల్సాల కోసము నా యొక్క ఆనందం కోసం ఖర్చు పెడతాను, ఇది కాదు రాజు చేయాల్సినటువంటి పని. సో రాజు అనేటువంటి వ్యక్తి కానీ లేకపోతే కనుక ఒక పదవి కానీ గవర్నమెంట్ పదవి కానీ ఏది వచ్చినా సరే ఏంటంటే కనుక అదంతా కూడా భగవంతుడు ఇచ్చినటువంటి కృప వల్ల నాకు ఆ పొజిషన్ వచ్చింది. సో కాబట్టి నేను దాన్ని చక్కగా ఉపయోగించుకుని అందరికీ రక్షణ కల్పిస్తాను, వాళ్ళని పాటిస్తూ ఉంటాను, వర్ణాశ్రమ పద్ధతి వాళ్ళు పాటించేలా చేస్తాను. వర్ణాశ్రమ పద్ధతి అనేటువంటిది ఏమిటి, ఏదో సెపరేట్ గా మనం కొత్తగా క్రియేట్ చేసింది ఏం కాదనమాట. సో దాన్ని ఏంటంటే కనుక కుల వ్యవస్థ కింద తయారు చేసి దాన్ని భ్రష్టు పట్టిస్తూ ఉన్నారనమాట. యాక్చువల్గా ఇక వర్ణాశ్రమ పద్ధతి ఏంటంటే కనుక పుట్టుకతోటి సంబంధం లేదనమాట. సో వాళ్ళ యొక్క గుణాలను బట్టి గుణరీతులను బట్టి గుణకర్మ విభాగశః చతుర్వర్ణం మయా సృష్ట్యం గుణకర్మ విభాగశః వాళ్ళ యొక్క గుణాలను బట్టి వాళ్ళ యొక్క లక్షణాలను బట్టి ఈ యొక్క వర్ణాశ్రమ పద్ధతి అనేటువంటిది విభజించారనమాట. సో రాజు అనేటువంటి వాడు ఏంటంటే కనుక అందరూ కూడా యొక్క వర్ణాశ్రమ పద్ధతిని చక్కగా పాటిస్తున్నారా లేదా అని చెప్పేసి చక్కగా చూడాలన్నమాట. ఆ విధంగా చూస్తే కనుక సమాజంలో ఏముంటాయి, శాంతి భద్రతలు అన్నీ ఉంటాయి. లేకపోతే కనుక ఏమవుతుంది, ఆ యొక్క ప్రాబ్లమ్స్ అన్ని కూడా వస్తూ ఉంటాయి అన్నమాట. సో ఆ తర్వాత ఇంకా ప్రజలు అనేటువంటి వాళ్ళు ఎవరు అని అంటే కనుక ప్రజ అంటే కనుక పుట్టిన వాళ్ళు అనమాట. ఈ భౌతిక ఆ యొక్క రాజ్యంలో ఎవరైతే కనుక పుట్టారో వాళ్ళందరూ కూడా రాజ్యంలో ప్రజలే అన్నమాట. వాళ్ళకి ఓటు హక్కు లేకపోయినా సరే వాళ్ళందరూ కూడా సిటిజన్సే అన్నమాట. సో చిన్న చిన్న కుక్కలు పిల్లులు అదే విధంగా జంతువులు వృక్షాలు ఎవరైతే ఉన్నారో అందరూ కూడా ప్రజలే అన్నమాట. వాళ్ళందరినీ కూడా రక్షించాల్సినటువంటి బాధ్యత రాజుకు ఉంటుంది అనమాట. సో ఏమవుతుందంటే కనుక రీసెంట్ గా టర్కీలో ఒక ఆర్డర్ పాస్ చేశారంట వాళ్ళ యొక్క గవర్నమెంట్. ఏంటంటే కనుక కుక్కలు బాగా ఎక్కువైపోయినాయి కాబట్టి సో ప్రతి మున్సిపాలిటీ యొక్క అధికారి ఎవడైతే ఉన్నారో వాళ్ళ యొక్క మొత్తం వాళ్ళ యొక్క బడ్జెట్ లో ఒక 0.3% ఏం చేయాలంట, కుక్కల్ని చంపడం కోసం ఉపయోగించాలంట. సో మనకి ఇన్ని కుక్కలు పెరిగిపోయినాయి, ఇంత పాపులేషన్ పెరిగిపోయినాయి కాబట్టి ఈ కుక్కలన్నింటినీ కూడా మీరు నాశనం చేయాలి. ఒకవేళ కనుక మీరు ఇలా చేయకపోతే కనుక ఎవరైతే ఆ మున్సిపాలిటీకి అధ్యక్షుడు ఎవరైతే ఉంటారో వాళ్ళకి 1 year జైలు శిక్ష వేస్తారంట. సో ఈ విధంగా గవర్నమెంట్ లా పాస్ చేసింది అనమాట. చూడండి ఎంత ఘోరంగా ఉందో. అక్కడ ఉండేటువంటి వాళ్ళన్నింటినీ కూడా సిస్టమేటిక్ గా చంపేయండి. సో వాటిలన్నింటినీ కూడా పట్టుకుని వాళ్ళకి ఇంజక్షన్లు ఇచ్చేసి ఎలాగైతే సో పాత కుక్కలు బాగా ముసలి కుక్కలు ఏమన్నా ఉంటే కనుక వాళ్ళు మెల్లమెల్లగా చచ్చిపోయేలాగా యుథనేషియా అంటారనమాట. ఆ విధంగా చంపేయండి అని చెప్పి ఆర్డర్ పాస్ చేశారండి. సో కానీ ఏంటంటే కనుక ప్రస్తుతము ఈ విధంగా ఉండకూడదు అనమాట. సో ప్రజ అంటే కనుక మొత్తము
ఆ రాజ్యంలో ఎవరైతే ఉన్నారో అందరికీ కూడా చక్కగా వాళ్ళకి రక్షణ కల్పించాలి. ఒకవేళ కల్పించకపోతే ఏమవుతుందండి? పెద్ద డిజాస్టర్ వస్తుంది. ఏమవుతుంది? డిజాస్టర్ అంటే ఏమవుతుంది? పెద్ద పెద్ద ప్రకృతి వైపరీత్యాలన్నీ, లేకపోతే కనుక మనం చూసాం కదా, మనము కరోనా ఇలాంటివి గొప్ప గొప్ప కరువు కాటకాలు రావడం కానీ, లేకపోతే కనుక ఎక్కువ రోగాలు రావడం కానీ, ఇవన్నీ కూడా జరుగుతాయి అన్నమాట. వీటన్నిటికి కూడా కారణం ఏంటి? సో మనం చేస్తున్నటువంటి ఎక్కువ తప్పులు అన్నమాట. సో ఇంకా పృథు మహారాజు ఏం చెప్తున్నారు ఆయన అనేటువంటి విషయాలు మనము రేపు కంటిన్యూ చేద్దామండి. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ, దండోత్ ప్రణామాలు. హరే కృష్ణ మాతాజీ. ప్రభుజీ, ఇక్కడ గౌరవర్ణము అన్నారు, అంటే బంగారపు రంగు ఛాయలో పృథు మహారాజు గారు ఛాయ బంగారపు రంగులో ఉంటుందా ప్రభుజీ? అవును మాతాజీ. చైతన్య మహాప్రభుకి అట్లాగే ఉంటది కదా, అందుకని డౌట్ వచ్చింది. అవును మాతాజీ. ఇద్దరు అలాగే ఉంది. ఓకే, థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ, ఇవాళ చదవలేకపోయాను ప్రభుజీ, విన్నాను. హరే కృష్ణ. అలాగే మాతాజీ, పర్వాలేదు మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ హరే కృష్ణ. దండవత్ ప్రణామాలు అందరికీ కూడా. వాంఛా కల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. అనంత కోటి వైష్ణవ బృందకి శ్రీల ప్రభుపాదికి తాయ్ గౌర ప్రేమానందే. హరి 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 హరే కృష్ణ హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ, దండోత్ ప్రణామాలు. హరే కృష్ణ.